పడినా కానీ మేము వ్యాపారం చేసుకుంటాం. మా వ్యాపారం ఒక్క నిమిషం మాట్లాడదాం. కాల్ ఉన్నారు సత్యనారాయణ గారు, పబ్లిక్ కాల్ తీసుకున్నామని ఒక కాల్ ఉన్నారు. రాజశేఖర్ ఫ్రమ్ నిజామాబాద్ నుంచి రాజశేఖర్ కాల్ చేశారు. రాజశేఖర్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. పృథ్వీరాజ్ గారితో మాట్లాడాలండి. మాట్లాడండి సార్. యాక్చువల్ గా మా నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. ఓకే, ఇక్కడ మా దగ్గర మీరు అన్నట్టు చాలా ఇబ్బంది ఉందండి. మా దగ్గర ఎంత అంటే అసలు దమ్కి ఇచ్చేస్తున్నారు. పక్కన ఎవరైనా షాప్ పెడుతుంటే దమ్కి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. మాకు మార్వాడి షాప్ వాళ్ళ దగ్గర పక్కన షాప్ పెడుతుంటే దమ్కిలు ఇస్తున్నారు. ఎందుకంటే వ్యాపారం పెట్టాలనుకున్నారు, ఏదైనా సరే జనరల్ వ్యాపారం కానీ ఏదైనా స్టీల్ వ్యాపారం కానీ ఏదైనా సరే చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు ఇక్కడ. నిజామాబాద్ కామారెడ్డి ఏరియా మొత్తం వాళ్ళే స్ప్రెడ్ అయిపోయారు. ఉల్టా దమ్కిలు ఇస్తున్నారు మాకు ఇక్కడ. పృథ్వీరాజ్ గారితో మాకు రిక్వెస్ట్ అండి, నిజామాబాద్ కూడా ఇలాంటి రెవల్యూషన్ తీసుకొస్తే, ఎందుకంటే మీకు చాలా బాగుంటుందండి. బరాబర్ వస్తాం. నిజామాబాద్ కాదు, ప్రతి నూక్ అండ్ కార్నర్ ఆఫ్ తెలంగాణలో తిరగదలుచుకున్నాం ఈ అంశం మీద. ఎందుకంటే నిజామాబాద్ చాలా ఎక్కువ అండి. లేదు చాలా అన్ని ప్రాంతాల నుంచి. రమేష్ గుప్తా ఫ్రమ్ హైదరాబాద్. రమేష్ గారు మాట్లాడండి. పృథ్వీ అన్నకు నమస్తే, కాటం అన్న కూడా నమస్కారం, రాజేష్ గారు నమస్కారం. యాక్చువల్ గా నేను పుట్టి పెరిగింది ఏదైతే తెలంగాణకు వ్యాపారంగా అడ్డాగా ఉన్న బేగం బజార్ లో నేను పుట్టి పెరిగాను. నాకు ఇప్పుడు 47 సంవత్సరాలు. నాకు అక్కడ ఏం జరుగుతుంది, వ్యాపారాలు ఏం చేస్తారనేది ప్రతి ఒక్క విషయం తెలుసు. ఇప్పుడు గోషామాల్ నియోజకవర్గంలో సంబంధించి ఎన్ని వ్యాపారాలను అన్ని కలిపి ఇప్పుడు అక్కడ జోసఫ్ అనే అతను చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. మీరు కూడా చేయండి, మీకు చేత కాదా అది అంటున్నారు. ఈ మార్వాడీస్ ఏంటంటే సిండికేట్ ఉంటారు. వీళ్ళు ఒక ముగ్గురు అన్నదమ్ములు రాజస్థాన్ నుంచి వెళ్తే ఒకడు హైదరాబాద్కి వస్తాడు, ఒకరు చెన్నై పోతారు, ఒకరు బెంగళూరు పోతాడు. వీళ్ళందరికీ డూప్లికేట్ మాల్ తయారు చేసి ఇచ్చిన వాళ్ళు వాళ్ళ సంబంధించిన వాళ్ళే ఉంటారు. అది మన తెలుగు వాళ్ళకి ఇవ్వమంటే ఇవ్వాలి. మరి ఎట్లా మళ్ళీ అట్లాంటప్పుడు ప్రతిదీ కలిపి చెప్తున్నా కదండి. గోషామైలో ఒకసారి సర్వే చేయండి, మొత్తం బయటపడుతుంది. కొత్త పెద్ద పెద్ద బిల్డింగ్లు రెంట్లకు తీసుకొని లేకపోతే ఓనర్షిప్ తీసుకొని అందులో మాల్ కలిపి చేస్తారు. టోల్ నంబర్ దంగలు చేస్తారు. వీళ్ళు తెలుగు వాళ్ళని బతకనిస్తలేరు, తెలంగాణలో బతకనిస్తలేరు. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు. సో బల్వంత్ గారు ఏం చెప్తారు? పబ్లిక్ మాటలు మీకు వినిపించాయా? వింటున్నాయి. రైట్. సో వాళ్ళు డైరెక్ట్గా మనం ఇప్పుడు ఎవరితో మాట్లాడిచ్చింది కాదు, ఎవరు డైరెక్ట్గా మనం పిలిచింది కాదు. వాళ్ళు స్వయంగా కాల్ చేసి నిజామాబాద్ నుంచి రాజశేఖర్ అని చెప్పారు, తర్వాత రమేష్ గుప్తా ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పింది కరెక్టా కాదో నాకు తెలియదు. దమ్కి ఎవరు ఇయ్యరండి ఈ దేశంలో. ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు. మేము షాప్ పెట్టినప్పుడు మీకు దమ్కి ఇచ్చేవాళ్ళు ఎవరండి? ఎవరు దమ్కి ఇయ్యరు. మీరు షాప్ పెట్టుకోవచ్చు, మీరు క్యాపిటల్ పెట్టి షాప్ పెట్టండి, ఎవరు కాదనరు. ఇంకొకటి వాళ్ళు ఏమంటున్నారు, బల్వంతరావు గారు అంటే పబ్లిక్ మాట్లాడుతున్నారు కాబట్టి బల్వంతరావు గారు మనుషులేనేమో, బల్వంతరావు గారు కొంత సహృదయ బాబులేమో, లేకపోతే హెల్ప్ చేయాలి నేచర్ ఉన్న వాళ్ళేమో, అంతా బాగానే ఉండొచ్చు. కానీ కొంతమంది చేసేటువంటి చర్యలు ఇప్పుడు అందరికీ సమాజం మొత్తానికి అంటుకుంటున్నాయి కాబట్టి మీలో అసోసియేషన్స్ ఉన్నాయి, మీలో సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా రాజస్థానీ సేవా సంఘాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు, రైట్? సో మీలాంటి సంఘాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఇటువంటి తప్పులకు పాల్పడుతున్నారో, లేదా ఇటువైపు అవతల వైపు ఉన్న వారు ఎవరైనా అపోజిషన్ లోకల్ స్థానికులు ఎవరైనా పొరపాటు చేసినా వారు డెఫినెట్ గా చట్టరీత్యా చర్యలు తీసుకోండి. అటువైపు మీ దాంట్లో ఎవరైనా కూడా వెనకేసుకు రాకుండా వారు తప్పు చేసి తప్పని చెప్పి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా మీ పైన. మా దృష్టిలో వస్తే పక్కా చెప్తారు సార్, అట్లాంటి ఎవరు ఏం చేయలేరు. ఇంకొకటి సార్, వాళ్ళు మా సంస్కృతిని నాశనం చేస్తున్నారు చెప్తున్నారు కదా. ఇప్పుడు సూరత్ లో పెద్ద కాలనీ ఉంది మన తెలుగు వాళ్ళది. వాళ్ళకి సినిమా థియేటర్ ఇచ్చారు, అక్కడ తెలుగు స్కూల్ కూడా పెట్టించారు గవర్నమెంట్. ఒక రాష్ట్రంలో వేరే రాష్ట్రం నుంచి వస్తే ఆ రాష్ట్రం డెవలప్ అయింది. ఇప్పుడు గుజరాత్ ఎందుకు డెవలప్ అయింది? ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పబ్లిక్స్ అక్కడ ఉన్నారు. మీకు ఏ రాష్ట్రం వాళ్ళు కావాలో అక్కడ దొరుకుతారు సార్ మీకు గుజరాత్ లో. అందుకే ఆ డెవలప్ అయింది ఆ కంట్రీ. గుజరాత్ అనేది డెవలప్ దానికోసం అయింది సార్. ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రంలో పోయి చాలా మంది వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకో ఇప్పుడు మన తెలుగు వాళ్ళు బాంబేలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎట్లా జరిగితే ఈ మొత్తం దేశంలో కొట్టుకోవడం జరిగితే తప్ప ఏం లేదు. వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకోవాలా? మీరు వ్యాపారం మీరు చేయండి, మా వ్యాపారం మేము చేస్తాం. మీరు కూడా వ్యాపారం చేయండి, పెట్టి ఎవరు కాదంటున్నారు. ఆమన్గల్లో ఏం జరిగిందట అంటే ఇందాక శేఖర్ గారు మనతో పాటు వర్తక సంఘానికి సంబంధించి అక్కడ నుంచి జాయిన్ అయ్యారు ఆయన. సో కొత్తగా మేము వ్యాపారాలను తీసుకురాము, ఉన్నవారిని సరిపెట్టేస్తాం, మీరు కూడా వ్యాపారాలు చేసుకోండి, మీ వ్యాపారం మీది, మా వ్యాపారం అది. వ్యాపారంలో కాంపిటీషన్ కామన్, కానీ కొత్తగా తీసుకొచ్చి మళ్ళీ ఎక్స్ప్లాయిటేషన్. అంటే ఎక్స్ప్లాయిటేషన్ ఇక్కడ అర్థం ఏంటంటే
అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రోత్సహించుకొని వాళ్ళే తక్కువ ధరలు పెట్టుకోవడాలు, ఒక సిండికేట్ గా ఫామ్ అవడాలు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. జనరల్ గా బిజినెస్ లో ప్రతి జరిగేదే ఇది. అది మీరు అవునన్నా కాదన్నా 100% ప్రతి బిజినెస్ జరిగేది ఇది, సిండికేట్ వ్యాపారస్తులు. సో సిండికేట్లు డెఫినెట్గా ఉంటాయి. సో ఇవన్నిటి నేపథ్యంలో అక్కడ మాకు వ్యాపారం చేయడానికి అవకాశం ఉండట్లేదు, మీరు రానివ్వకండి కొత్త వారిని అంటే ఓకే అని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ సమాజంలో తెలంగాణ గ్రాస్ రూట్స్ జరుగుతోంది, కొత్తగా వ్యాపారులు రాకండి అని అడుగుతున్నారు వాళ్ళంతా కూడా. ఒక విషయం చెప్తా, కొన్ని రోజులు అట్లా నడిస్తే అన్ని వ్యాపారాలు బంద్ అయిపోతే ఓన్లీ ఆన్లైన్ అయిపోతాయి. ఇప్పుడు చాలా వ్యాపారాలు తగ్గిపోయింది, ఆన్లైన్ అయిపోయింది, పెద్ద పెద్ద మాల్స్ పడాయి. అదే అయితే చిన్న చిన్న వ్యాపారం అట్లా కొన్ని రోజులు నడిస్తే వ్యాపారాలు ఎవరికి ఉండు, అది ఆటోమేటిక్ బంద్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ పడింది, ఇప్పుడు డిమార్ట్ పడింది. ఒక ఊర్లో డిమార్ట్ పడితే ఎంతమంది చిన్న చిన్న కిరాణా వాళ్ళకి దెబ్బ పడింది మీకు తెలుసా? అది దాని గురించి మాట్లాడండి. ఓకే వద్దు సార్, ఆ అంశమే వద్దు, మళ్ళీ అక్కడ పడతారు, వద్దు ప్లీజ్. మళ్ళీ ఇప్పుడు డిమార్ట్ల మీద పడమంటే అక్కడ కూడా స్టార్ట్ చేస్తారు, వద్దు, మనం ఇక్కడే ఆపేద్దాము. ఇలాంటి ఉద్యమాలు వద్దు మనకు. ఇప్పుడు మార్వాడి గురించి చెప్తానండి. ఇప్పుడు మార్వాడి కాలర్స్ మాట్లాడారా మీరు? మార్వాడి కొట్టుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చాలా మార్వాడి కొట్టుంది, మన తెలుగు వాళ్ళ కొట్లు కూడా ఉంది. ఇప్పుడు నా ఇష్టం, నేను ఎక్కడ ఉండను, నా ఇష్టము. కొందరు ఎలా ఉంటారంటే మార్వాడి సేట్ అని చెప్పి నెల సరుకు లిస్ట్ రాపించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, కొందరు నెల జీతం పైన ఆధారపడి ఉంటారు. కొందరు మార్వాడీలు మేము చిన్నప్పుడు చూసాము, నెల సరుకు మొత్తం లిస్ట్ సరుకు ఇచ్చేస్తారు వాళ్ళు, నెల అయిన తర్వాతనే డబ్బులు తీసుకుంటారు. అలా అన్నం పెట్టిన వాళ్ళు అండి వాళ్ళు ఎట్లా మర్చిపోతారు? మా ఇంట్లో పండుగ ఉంది, మా ఇంట్లో చుట్టాలు వచ్చారు, సేటు నాకు బియ్యం కావాలి, ఉప్పు కావాలి, పప్పు కావాలంటే ఇచ్చిన వాళ్ళు మార్వాడీలు, కోమటోళ్ళు అందరు ఇచ్చిన వాళ్ళు. ఇక్కడ అందరు సమానమే అండి. ఇక్కడ మార్వాడీలు తక్కువ కాదు, కోమటోళ్ళు తక్కువ కాదు, అందరం సమానమే. ఇక్కడ మనము ఈ వీళ్ళని చిన్న చూపు చూడడము కానీ, వీళ్ళని తరిమేయడం కానీ ఇది దుర్మార్గం. ఇది బిజినెస్ అంటే ఏంటి? కాంపిటీషన్. అక్కడ చూపించండి కాంపిటీషన్. 10 షాపులు పెట్టండి, లలితా జ్యువెలర్స్ని మించి పెట్టుకోండి, వద్దన్నరా? రాయితీలు ఉంది, గవర్నమెంట్ మీకు సబ్సిడీలు ఇస్తుంది, వద్దన్నరా? గవర్నమెంట్ సంస్థలు పెడుతున్నారా? కాదు కదా, వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది అంటారు ఉపాధి, వాళ్ళు బతకనికి వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉపాధి అడుక్కుంటారు. ఏంట్రా నైనా, మీరు వాళ్ళకు ఉపాధి ఇవ్వండి, వీలైతే వాళ్ళకు ఉపాధి ఇవ్వండి. మళ్ళీ అట్లనే ఉంది. మళ్ళీ ఇప్పుడు చాలా మంది ఏమంటారు సార్, ఇప్పుడు అంటే మీరు చెప్పింది అవమానం కాదు, మీరు చేస్తున్నారు ఇట్లా అడుక్కున్నట్టే కదా. మాకు ఉపాధి కావాలంటే అడుక్కున్నట్టే సార్, అడుక్కున్నదంటే అవమానమే. ఇప్పుడు వాళ్ళని అడుక్కుంటారు మీరు. ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు మాట్లాడతలేను, ఆ మర్యాద ఉంచుకొని మీరు మర్యాదతో మాట్లాడండి అంతనే. ఇప్పుడు చెప్పండి, చాలా మంది బయటకు వచ్చి ఏమంటున్నారు, వాళ్ళు మాకు ఉపాధి కలిగించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ టేకింగ్ ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు టీసీఎస్ ఇక్కడిది కాదు, లోకల్ సార్, నాన్ లోకల్. ఇన్ఫోసిస్ ఇక్కడదా? కాదు. ఇప్పుడు వచ్చిన డిమార్ట్ ఎఫ్డిఏ ఉంది, డిమార్ట్లు ఇక్కడివా? కాదు. మరి ఇక్కడ మరి వాటా అడుగుతున్నావా లేదా? ఇక్కడ అడుగుతున్నా లేదా? మనకి ఇక్కడ లోకల్ వాళ్ళకి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని అడుగుతున్నారా లేదా? సార్ అది ఇవ్వాలో లేదో అది ఆ కంపెనీ ఇష్టం. కంపెనీ ఎట్లా అవుతుంది అండి? ఇక్కడ ఇచ్చేటువంటి రిసోర్సెస్ ఇక్కడ యూజ్ చేసుకుంటున్నారు కదా. టీసీఎస్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో 15 ఎకరాలు ఇచ్చినట్టు ఐటీఎం కంపెనీలకి. వచ్చిన తర్వాత మీరు వ్యాపారాలు చేసుకొని మీరు దోచుకోపడం అని చెప్పి వదిలిపెట్టారు కదా సార్. వీళ్ళు మన స్టేట్ లో కడుతుండ్రా, గుజరాత్ లో కడుతుండ్రా? మరి ఇక్కడ ఇక్కడే కడుతుండ్రు కదా. ఇక్కడే కట్టినప్పుడు ఈ వాళ్ళ